బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టయితే నా పేరు వినీత. నాకు 2 years పాప. ఈ ఛానల్లో బేబీ కంటెంట్, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, ట్రావెల్, స్కిన్ కేర్, బ్యూటీ అన్నీ చూపిస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ రిలాక్సింగ్ డే. రిలాక్సింగ్ డే అంటే నేనేం పని చేయకుండా ఖాళీగా ఉన్నట్టు కాదు, డైలీ చోర్స్ చేస్తుంటాను. బట్ స్పెషల్ ఏంటంటే మేము ముగ్గురమే ఉన్నాం. ఇవాళ అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు. సో మా డే ఎలా ఉంటుందో చూసేయండి. ఉదయమే తనకి మిల్లెట్ నూడిల్స్ చేశాను. స్లోప్ ఫామ్ నుంచి తీసుకున్నాను. 2 flavors ఉంటాయి. ఒక ఫ్లేవర్ బాగా నచ్చుతుంది, ఒకటి అంత తినదు. సో హాఫ్ తినేసిందనమాట. అండ్ మా హస్బెండ్ పాప పార్క్కి వెళ్ళిపోయారు. నేను ఇంకా డైలీ జోర్ స్టార్ట్ చేశాను. బెడ్షీట్స్ చేంజ్ చేసి, ఇల్లు చేసి, ఇంకా వెజల్స్ కడిగేసి వంట స్టార్ట్ చేశాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. అందరికీ మీరు అనుకున్నది జరగాలని ఆశిస్తున్నాను. అండ్ న్యూ ఇయర్ అంటే అందరూ కొన్ని రిజల్యూషన్స్ అలా తీసుకుంటారు కదా. అండ్ మీరేం గోల్స్ తీసుకున్నారో నాకు చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గోల్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనుకుంటే, ఇప్పుడు ఏమీ లేకపోతే వీ డోంట్ వర్క్ ఫర్ ఇట్ కదా. అందుకని ఏదైనా ఒక చిన్న గోల్ పెట్టుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా దానికి వచ్చేసి లైక్ పెద్దవి ఏం లేవు. లైక్ ఈ 2024లో ఏ బిగ్ చేంజ్ రాబోతుంది మాకు. అండ్ పర్సనలీ లైక్ ఇది ఫస్ట్ టైం మేము, అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇల్లు తీసుకున్నామని. సో దట్ ఈస్ ద బిగ్ చేంజ్ అండ్ వీ వాంట్ టు ఎంబ్రేస్ ఇట్. లైక్ ఎవ్రీ టైనీ డీటెయిల్ మాకు నచ్చినట్టు మేము చేసుకోవాలి అనుకుంటున్నాము. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ 2024 మేము వెయిట్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మా అందమైన డ్రీమ్ హోమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ హోపింగ్ ఫర్ ట్రావెల్. లైక్ చాలా 1 year అయిపోయింది మేము మాల్దీవ్స్ వెళ్ళొచ్చి. సో వీఆర్ హోపింగ్ టు గో ఆన్ అనదర్ ట్రిప్ ఇఫ్ బడ్జెట్ వర్కౌట్ అయితేనే. అండ్ సో అది నెక్స్ట్ ప్లాన్. అండ్ వచ్చేసి ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. అండ్ నేను వర్క్ స్టార్ట్ చేశాక బేసికల్లీ నేను, అంటే మదర్ గిల్ట్ ఉంటుంది కదా, ఐఎమ్ ఫీలింగ్ లైక్ మోర్ అండ్ మోర్. అంటే తను డోర్ దగ్గర ఉండి నన్ను పిలుస్తూ ఉంటుంది. అస్సలు లోపల నేను మీటింగ్లో ఉన్న ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది నాకు చాలా వస్తుంది. అండ్ ఈ మధ్య వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి ఐఎమ్ నాట్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ విత్ హర్. సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. లైక్ వర్క్కి అండ్ తనకి నేను టైం స్ప్లిట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. అండ్ హెల్త్ ఆర్ సెల్ఫ్ అవి బేసిక్. లైక్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ కదా. అండ్ ద మోస్ట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ డెసిషన్స్. నేను అస్సలు సెల్ఫ్గా ఏ డెసిషన్ తీసుకోలేను. ఆఖరికి నేను ఒక డ్రెస్ కూడా కొనలేను. ఐ డోంట్ నో వై, బట్ ఐ హ్యావ్ టు చేంజ్ దట్. అంటే నా మాట మీద నేను ఉండాలి. మాట అంటే లైక్ ఏదైనా నేను ఒకసారి అనుకుంటే దాన్ని మార్చుకోకూడదు వేరే వాళ్ళ కోసం. ఐ హ్యావ్ టు బీ ఆన్ మై వర్డ్. సో నాకు ఏది నచ్చితే అదే చేయాలి. అండ్ యూట్యూబ్ ఐఎమ్ వెరీ బ్యాడ్. ఐ నో లైక్ నేను అసలు కన్సిస్టెన్సీ లేదు, బట్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. సో దట్ ఈస్ వన్ మోర్. నేను వంట చేస్తుండగా మా హస్బెండ్ ఫోన్ చేసి తను బాల్ కావాలంటుంది అని అంటే, సో క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకొని తనకి బాల్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. మా ఇంటి ఆపోజిట్లోనే పార్క్ ఉంటుంది. చాలా అంటే ఎదురుగానే ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేయచ్చు. దిస్ ఈజ్ ది పార్క్. అక్కడ వస్తున్నారు చూడండి. తను బాగా ఆడుతుంది పార్క్లో. లైక్ అవి ప్లే గ్రౌండ్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రీనరీ ఉంటుంది కదా, చాలా ఎంజాయ్ చేస్తుంది. తను రోజంతా పార్క్ అని అంటూనే ఉంటుంది. సో బట్ టైమింగ్స్ ఉంటాయి పార్క్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్. సో ఓపెన్ ఉన్నప్పుడైతే పక్కా తీసుకెళ్తాము. అండ్ మళ్ళీ వచ్చేసి నేను వంట కంటిన్యూ చేశాను. అన్నం అండ్ ఆ రోజు రాజ్మా చావలా చేస్తున్నాను. రాజ్మా అప్పుడప్పుడు పాపకు పెడతాను, బికాస్ ప్రోటీన్ ఫుడ్ కదా. సో అన్నీ ఇంట్రొడ్యూస్ చేయాలి. నా చిన్నప్పుడైతే నేను ఎప్పుడు రాజ్మా తినలేదు, బట్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి, అందరికీ తెలిసింది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఇన్ హెర్ ఫుడ్ అనమాట. సో ఆ రోజు కలర్ రైస్ అంటే కొంచెం మసాలా వేసి బగారా లాగా అండ్ రాజ్మా చావలా మా లంచ్కి ప్రిపేర్ చేశాను.
with great joy. సో ఈ బగారా రైస్కి నేను క్యాష్యూస్ పక్కా యూస్ చేస్తాను. మా పాపకి చాలా ఇష్టం క్యాష్యూస్ అంటే. సో అండ్ చాలా ఈజీ అండి. నేను ఎప్పుడు ఇలా చేయడానికి ప్రిఫర్ చేస్తాను. త్వరగా అయిపోతుంది. అండ్ మనం ఎప్పుడంటే అప్పుడు లైక్ ఏదైనా స్పెషల్ కర్రీస్ ఉన్నప్పుడు పన్నీర్, ఇలా రాజ్మా, నాన్ వెజ్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసేసి అన్ని స్పైసెస్ వేసేసి ఇంకా క్యాష్యూ వేయడమే. అప్పుడప్పుడు నేను అల్లం అండ్ మసాలాస్ ఉంటాయి కదా, అవి కూడా వేస్తాను కొంచెం ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే. బట్ అప్పుడప్పుడు ఇలా ప్రిఫర్ చేస్తారనమాట. ఇలా ఇంకా నానబెట్టిన బియ్యం వేసిస్తే అదే కుక్ అవుతుంది. ట్రస్ట్ మీ, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా టైం లేనప్పుడు మీరు ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. రాజ్మా చావలో కూడా చాలా ఈజీ ప్రాసెస్. బట్ ఏంటంటే రాజ్మా చేసుకోవాలంటే వాటిని ముందు రోజు నైట్ నానబెట్టి అట్లీస్ట్ ఒక 7 hours నానబెట్టి దాన్ని ఇంకా మార్నింగ్ ఉడకబెట్టాలి. నేనైతే ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ అండ్ మిర్చి మిక్సీ పడుతున్నాను. ఇక్కడ నేను 2 మిర్చి యాడ్ చేశాను. పాపకి కారం వేయకముందే తీస్తానన్నమాట. సో కానీ కొంచెమైనా కారం తగలాలి కదా వాళ్ళకి. దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years వచ్చేస్తుంది. సో కొంచెం మనం కారం కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నేను ఒక 2 మిర్చి వేసి మిక్సీ పట్టేశాను. అండ్ ఇంకా స్టవ్ మీద ఒక ప్యాన్, ఒక మీరేమంటారో దాన్ని, కడాయి పెట్టుకొని కొంచెం నూనె అండ్ ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీరా, అలా స్పైసెస్ అవే యాడ్ చేస్తాను. ఆ తర్వాత నేను ఇంకా ఆనియన్ పేస్ట్ వేసేసి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అప్పుడప్పుడు దంచుకుంటే బాగుంటుంది. బట్ నాకు అప్పుడు లేదు. సో నేను ఆల్రెడీ ఉన్నది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అదే వేసేసి కొంచెం మగ్గాక టమాటోస్ కూడా ప్యూరీ, ఒక మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత దాన్ని పట్టుకొని ప్యూరీ చేసేసుకొని అది యాడ్ చేయడమే. అది మగ్గేటప్పుడు ఇంకా స్పైస్ యాడ్ చేసుకొని లైక్ పసుపు, మసాలా, కారం అప్పుడు వేయను, నేను చెప్పాను కదా. సో అవి కొంచెం మగ్గాక ఇంకా రాజ్మా యాడ్ చేస్తాను. రాజ్మా యాడ్ చేసి రాజ్మాకి కొంచెం అంతా ఈ గ్రేవీ అంతా పట్టేశాక పాపకి అప్పుడు సపరేట్గా తీసేసాక మళ్ళీ మాకు కారం యాడ్ చేసుకొని కొంచెం మగ్గించాక ఆఫ్ చేసుకోవడమే. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. అంటే ఇది నా రెసిపీ కాదు, నేను ఎక్కడో చూస్ చేశాను. బట్ బాగుంటుంది. మీరు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. Charlie Brown, I can tell you what Christmas is all about. Lights, please. హార్దికి లైక్ మార్చ్ వస్తే దానికి 2 years కంప్లీట్ అవుతాయి అండ్ 3rd year స్టార్ట్ అవుతుంది. బట్ ఇంకా తనకి నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ టాక్ ఇట్ ఆర్ నాట్. బట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడ్ ఆపేయడం చాలా కష్టం.
అది ఎలా అసలు అందరూ ఎలా చేస్తున్నారో లేదో నాకు తెలీదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కమెంట్స్లో ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. లైక్ అన్నీ ట్రై చేశాను, బట్ తను చాలా అంటే చాలా అటాచ్, లైక్ ఊరికే నా దగ్గరికి వచ్చి ఊరికే బ్రెస్ట్ ఫీడ్ అడుగుతూ ఉంటుంది. చాలా అటాచ్మెంట్ ఎక్కువ. ఎలా మానిపించాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే లైక్ డే టైం అడగడం మానేసింది. లైక్ వన్స్ మా మమ్మీ అది బ్యాడ్ ప్రాసెస్, బట్ ఇంకో ఆప్షన్ లేకుండే తను బాగా ఏడుస్తుంటే కొంచెం వేపాకు అలా పెట్టి తను ఒకసారి టేస్ట్ చేసాక ఇంక అప్పటి నుంచి అమ్మమ్మ అది పెట్టింది అని చెప్తే తను ఇంకా అడగడం మానేసింది. సో లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి తను డే టైం అయితే అడగట్లేదు, బట్ నైట్ అయితే చాలా అంటే చాలా, ఇంకా మేబీ డే టైం ఆపేసినందుకు నైట్ టైం ఎక్కువ చేసిందో ఏమో నాకు తెలీదు, బట్ నైట్ అసలు నిద్ర పట్టనివ్వట్లేదు. ఐ డోంట్ నో అది ఎలా స్టాప్ చేశానో. ఒకవేళ స్టాప్ చేస్తే నేనేదన్నా ఉపయోగించి స్టాప్ చేస్తే అది నేను చెప్తాను, బట్ రైట్ నౌ అయితే డే టైం అలా మానిపించాను. సో నైట్ టైంకి మీకేమైనా చిట్కాలు ఇలా టిప్స్ ఉంటే నాకు కమెంట్స్లో పక్కా షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ కూడా. ఇలా స్లోగా నా వంట అయిపోయేలోపు మా హస్బెండ్ అండ్ పాప తిరిగి వచ్చారనమాట పార్క్ నుంచి. తను రాగానే ఇంకా తనని ఫ్రెష్ చేసేసి స్నానం చేపించేసి అండ్ ఆ తర్వాత అన్నం కూడా పెట్టేశాను. తర్వాత మేము స్లోగా తినేసాము. మాకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లేదు. పాపకి మార్నింగ్ పెట్టాను, బట్ మేమేం తినలేదు. సో మేము డైరెక్ట్ లంచ్ చేశాక వేడి టీ తాగాము. యాక్చువల్లీ మేము మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిన్నాక టీ తాగే అలవాటు ఉంది మాకు, బట్ ఆ రోజు డైరెక్ట్ లంచ్ కాబట్టి లంచ్ తర్వాత ఇంకా టీ తాగేసాము. ఆద్యకి ఆఫ్టర్నూన్ ఒక 2 hours పడుకునే అలవాటు ఉంది. సో తను పడుకున్న టైంలో నాకు ఇంకేమైనా మిగిలిన పనులు ఉంటే చూసుకుంటాను. లైక్ క్లీనింగ్ కానీ, ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరవేయడం, ఆల్రెడీ ఉతికిన బట్టలు ఉంటే మడత పెట్టడం. ఇవి ముందు రోజు నైట్ వేసాను, సో అవి ఇక్కడ మడత పెట్టాను అనమాట. అండ్ ఆ తర్వాత మేము సిరీస్ చూస్తున్నాం, నేను మా హస్బెండ్. అది ఫ్రమ్ సిరీస్. బాగుంది. లైక్ ఇట్స్ కొంచెం క్రూయల్టీగా, బట్ బాగుంది. మీరు ఎవరైనా చూసారో లేకపోతే చూసారో నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో. అండ్ తను లేచేలోపే ఈవినింగ్ అయిపోయింది అండ్ పార్క్ టైం మళ్ళీ. సో తను ఆ రోజు అప్పుడు చలికాలం కదా, సో కొంచెం చలి ఉందని తనకి స్వెటర్ వేసి రెడీ చేసి తీసుకెళ్తున్నాము. అండ్ నేను ఏదైనా ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పక్కా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ముగ్గురం అలా కాసేపు బయటికి వెళ్ళాం. పార్క్ లోపలికి వెళ్ళకుండా కొంచెం సైడ్కి రోడ్కి బాగా ఎండ వస్తుంది. ఆ ప్లేస్ బాగుంటుంది, కొంచెం ఖాళీగా. అండ్ అక్కడ అండ్ సన్లైట్ కూడా వస్తుందని కాసేపు అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోడ్ మీద తనకి చాలా ఇష్టం, ఆ రోడ్స్ మీద నడవడం. మమ్మల్ని తను లాక్కొని వెళ్తుంది లిటరలీ, లైక్ అన్ని సైడ్స్. కాసేపు అలా వాకింగ్ చేసేసి మళ్ళీ ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాం.
ఇంటికి వచ్చేసాక నేను ఇంకా బాత్కి వెళ్ళాలి అండ్ తనకి కాసేపు టీవీ పెట్టామన్నమాట. టామ్ అండ్ జెర్రీ ఫస్ట్ టైం పెట్టాము, మేము ఎప్పుడు పెట్టలేదు. అవి కొట్టుకుంటా ఉంటే తను అమ్మో అమ్మో అని భయపడుతూ ఉంది. అండ్ తర్వాత ఇంకా మా హస్బెండ్ పాపను చూసుకుంటుంటే ఇంకా నేను హెడ్ బాత్కి వెళ్ళిపోయాను. నైట్ డిన్నర్ ఇంకేం చేయలేదు. మాకు దగ్గరలోనే పంచకట్టు దోశ ఉంటుంది, బాగుంటుంది దోశ టేస్ట్ అయితే. సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడనమాట ఇడ్లీ అండ్ 2 దోశస్. పాపకేమో ఇడ్లీ పెడుతున్నాను అండ్ తను ఒక్కటి తినింది అనుకుంటాను. అది కూడా కేక్ తిను అంటే తినింది. ఈ మధ్య తనకి కేక్ పిచ్చి బాగా పట్టుకుంది. ఒక్కరోజు బనానా కేక్ ఉంటుంది కదా, అది తినింది. అప్పటి నుంచి కేక్ అంటుంది. సో ఇడ్లీని కూడా కేక్ అని చెప్తే డ్యాన్స్ వేసుకుంటూ హ్యాపీగా తినేసింది అనమాట. ఆ తర్వాత మేము కూడా మా దోశ తినేసి ఆ రోజు డే అలా ఏం చేసాం. అండ్ నైట్ మేము పాప పడుకున్నాక ఆల్మోస్ట్ చాలా వరకు మిడ్ నైట్ వరకు మేము సిరీస్ చూస్తాము. లైక్ మాకు టైం దొరికేది అప్పుడే కదా. సో మీ ఇద్దరం ఆ టైంలో చెప్పాను కదా ఫ్రమ్ సిరీస్ చూస్తున్నామని చెప్పి. సో అలా ఒక 1-2 ఎపిసోడ్స్ చూసి మేము కూడా ఇక పడుకుంటాము. ఇదండి మా లేజీ రిఫ్రెషింగ్ డే వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ గైస్.